దిస్ ఇస్ చాణక్య అందరికీ వెల్కమ్ టు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మీకు మనం రీసెంట్లీ వచ్చేప్పటికి చాలా క్రిప్టో కరెన్సీ గేమ్స్ అయితే చూసాం. సో వీటిలో వచ్చేప్పటికి మనం క్రిప్టో కరెన్సీలో కావచ్చు లేదా ఎన్ఎఫ్టీస్ లో కావచ్చు ఎర్నింగ్ అయితే చేస్తాం అన్నమాట. కాకపోతే వీటిలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది గేమ్స్ వచ్చేప్పటికి ఇవి ఫేక్ అయితే ఉంటాయి. ఉన్న ఫ్యూ రియల్ వన్స్ కూడా ఏంటంటే వెబ్ వర్షన్ కావచ్చు లేదా పీసీ వర్షన్స్ కావచ్చు మనకి ఎక్కువ అయితే ఉంటాయి. సో మనకి మొబైల్ వర్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఉన్నా కూడా ఏంటంటే వాటిలో గ్రాఫిక్స్ దారుణంగా ఉంటుంది, పైగా గేమ్ ప్లే కూడా చాలా బోరింగ్ అయితే ఉంటుంది. సో మీకోసమే ఒక మొబైల్ వర్షన్ క్రిప్టో కరెన్సీ ఎర్నింగ్ గేమ్ అయితే తీసుకొచ్చాను. అదే వచ్చేప్పటికి ఎపిక్ బ్యాలెడ్ రైజ్ ఆఫ్ హీరోస్. సో ఈ గేమ్ వచ్చేప్పటికి మనకి మొబైల్ వర్షన్ అవైలబుల్ గా ఉంది. పైగా బెస్ట్ పార్ట్ ఏంటంటే గ్రాఫిక్స్ అమేజింగ్ అయితే ఉంటుంది. అండ్ పైగా ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేప్పటికి గేమ్ ప్లే చేసుకుని ఎర్న్ చేసుకోవచ్చు. ఎర్న్ చేసుకున్న క్రిప్టో కరెన్సీని విత్డ్రా కూడా అయితే తీసుకోవచ్చు. సో అంతేకాదు కొత్త యూజర్లకు వచ్చేప్పటికి 83 రూపీస్ బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు మీకు 300 రూపీస్ వర్త్ అయిన బోనస్ బెనిఫిట్లు కూడా సో మనకి న్యూ యూజర్లకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీడియోలో వచ్చేప్పటికి గేమ్ ఏంటి, ఎలా సైన్ అప్ అవ్వాలి, ఎలా ఎర్న్ చేయాలన్నది డీటెయిల్ మొత్తంగా చెప్తాను. ఖచ్చితంగా వచ్చేప్పటికి వీడియో పూర్తిగా అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయొద్దు, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేప్పటికి మీకు వీడియో డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ చేయండి. ఈ విధమైన పేజ్కి అయితే వస్తారు. సో మీకు కూడా ఇలాగే వేరే లాంగ్వేజ్లో వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేప్పటికి టాప్లో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇంగ్లీష్ అయితే పెట్టుకోండి. తర్వాత ఈ విధంగా మీకు ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఒక పాస్వర్డ్ సెట్ చేసుకుని అదే పాస్వర్డ్ కింద కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత సో మిమ్మల్ని వచ్చేప్పటికి ఇన్విటేషన్ కూడా ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. సో ఇన్ కేస్ అప్లై అవ్వకపోతే కనుక మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, చూసి వచ్చేప్పటికి ఎంటర్ అయితే చేయండి. సో ఆఫ్టర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఎంటర్ ద గేమ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వచ్చేప్పటికి గో టు డౌన్లోడ్ అనేది అడుగుతుంది. దాని మీద క్లిక్ చేయండి. ఈ విధమైన పేజ్కి అయితే వస్తారు. సో డైరెక్ట్లీ వచ్చేప్పటికి డౌన్లోడ్ ఏపీకే అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో మీకు వచ్చేప్పటికి గేమ్ డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఆఫ్టర్ డౌన్లోడ్ అయిన తర్వాత సింపుల్గా ఓపెన్ చేసుకుని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత గేమ్ వచ్చేప్పటికి ఓపెన్ అయితే చేయండి. సో ఆఫ్టర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ సైన్ అప్ అయిపోయారు కాబట్టి రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వచ్చేప్పటికి మిమ్మల్ని మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఇందాక ఆల్రెడీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ పెట్టుకున్నారు కాబట్టి ఆ రెండు కూడా ఇక్కడ ఎంటర్ చేసుకుని ఎంటర్ ద గేమ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్లీ గేమ్ లోకి అయితే వెళ్ళిపోతారు. సో మీరు ఫస్ట్ టైం గేమ్ లోకి రాగానే మీకు వచ్చేప్పటికి ట్యూటోరియల్ అయితే కనపడుతుంది. ట్యూటోరియల్ అంటే ఏం లేదు, జస్ట్ ఎక్కడైతే చూపిస్తూ వెళ్తుందో అక్కడ క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఆఫ్టర్ ట్యూటోరియల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సైన్ అప్ బోనస్ 86 రూపీస్ వరకు వస్తుందని చెప్పాను కదా. సో దానికోసం వచ్చేప్పటికి మీరు ఎర్నింగ్ లోకి అయితే రండి. సో ఎర్నింగ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ వచ్చేప్పటికి మీకు ఫ్రీ విఐపి హీరో అయితే కనబడుతుంది. సో యాక్చువల్లీ ఈ విఐపి హీరోలు అనేవి వచ్చేప్పటికి మనం కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది. బట్ మీరు వచ్చేప్పటికి న్యూ యూజర్ కాబట్టి ఇది ఫ్రీగా అయితే ఇస్తారు. సో ఈ విఐపి యూజర్ల వల్ల మనకు ఉపయోగం ఏంటంటే సో ఇవి వచ్చేప్పటికి మనకి రెవెన్యూ అయితే జనరేట్ చేస్తాయి అన్నమాట. సో గేమ్ మొత్తంలో వచ్చేప్పటికి మనకి ఈబీసీ కాయిన్స్లో రెవెన్యూ అయితే ఉంటుంది. వాటిని ఎర్న్ చేసుకుని సో అక్కడి నుంచి వచ్చేప్పటికి యూఎస్డిటీ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది చూసుకున్నట్టయితే మనకి ఎవ్రీ 24 అవర్స్కి 14.4 కాయిన్స్ వచ్చేప్పటికి జనరేట్ చేయడం జరుగుతుంది. సో టోటల్లీ 2 డేస్ పాటు మనం కలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా వచ్చేప్పటికి 28.8 ఈబీసీ టోకెన్లు ఇది జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ టైమర్ అయిపోయిన తర్వాత మీరు వచ్చేప్పటికి ఇక్కడ క్లిక్ చేసుకుని క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత దీన్ని యూఎస్డిటీ కన్వర్ట్ చేయాలనుకోండి, డైరెక్ట్ వచ్చేప్పటికి బ్యాటరీలోకి రండి. సో ఇక్కడ వాలెట్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ వచ్చేప్పటికి మీకు స్వాప్ అని అయితే ఉంటుంది. సో ఆల్రెడీ నేను కలెక్ట్ చేసుకున్న కాయిన్స్ వచ్చేప్పటికి యూఎస్డిటీ కన్వర్ట్ చేస్తాను. సో సింపుల్గా వచ్చేప్పటికి స్వాప్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే కనుక ఎక్కడో వచ్చేప్పటికి వాల్యూ చూపిస్తుంది చూడొచ్చు. సో 1 ఈబీసీ టోకెన్ అంటే కనుక మనకు వచ్చేప్పటికి 0.03 యూఎస్డిటీకి అయితే ఈక్వల్. అండ్ దాంతోపాటు 1 యూఎస్డిటీ అవ్వాలంటే మన దగ్గర వచ్చేప్పటికి 33 ఈబీసీ టోకెన్లు అయితే ఉండాలి. సో డైరెక్ట్లో వచ్చేప్పటికి ఇక్కడ ఈబీసీ టోకెన్లు ఎంటర్ చేయండి. మనకి టోటల్గా ఎంత వస్తున్నాయి, 28.8 వస్తున్నాయి కాబట్టి సో అది వచ్చేప్పటికి ఇక్కడ ఎంటర్ చేద్దాం. సో 28.8 ఎంటర్ చేస్తే మనకు వచ్చేప్పటికి వాల్యూ చూసుకోవచ్చు యూఎస్డిటీలో. సో 86 రూపీస్ అయితే పడుతుంది. అంటే మనకి ఇక్కడ 1 యూఎస్డిటీ అంటే 99 రూపాయలకి అయితే ఈక్వల్ అనమాట గేమ్ రూల్ ప్రకారం. సో అంటే మనకి యావరేజ్ వచ్చేప్పటికి 85 రూపాయలు 86 రూపాయలు వచ్చేప్పటికి సో మనకి సైన్ అప్ బోనస్ కింద అయితే ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు మీరు 300 రూపీస్ వర్త్ అయిన బెనిఫిట్లు కూడా పొందొచ్చు. దానికోసం వచ్చేప్పటికి ఇక్కడ కస్టమర్ సర్వీస్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ మీద క్లిక్ చేస్తే వీళ్ళ టెలిగ్రామ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో అక్కడ వచ్చేప్పటికి వీళ్ళకి మెసేజ్ చేసి సైన్ అప్ బోనస్ వచ్చేప్పటికి మీరు అడగొచ్చు. సో వాళ్ళు అడిగిన డీటెయిల్స్
ప్రొవైడ్ చేయండి, వాళ్ళు వచ్చేప్పటికి మీకు ఎక్స్ట్రా బోనస్ కూడా వచ్చేప్పటికి ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇంకా యాక్చువల్ గా మనం గేమ్ లో ఎలా ఎర్న్ చేయాలో అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేప్పటికి ఇక్కడ మనకి బ్యాటిల్ ఉంటుంది అండ్ వైల్డర్నెస్ ఉంటుంది అండ్ దాంతో పాటు మెయిన్ సిటీ ఉంటుంది. సో మెయిన్లీ వచ్చేప్పటికి మనం బ్యాటిల్లోకి వచ్చినట్టయితే సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి చాలా ఆప్షన్స్ అయితే కనపడతాయి అన్నమాట. మీరు చేయాల్సిన అలా వచ్చేప్పటికి మీ దగ్గర హీరోస్ అయితే అవైలబుల్ గా ఉంటారు అండ్ గేమ్ ప్లే చేసే కొద్ది వచ్చేప్పటికి మనకి కొత్త కొత్త హీరోలు కూడా ఫ్రీగా రావడం అయితే జరుగుతుంది. సో వాళ్ళని యూజ్ చేసి ఇక్కడ బ్యాటిల్లో మనం పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలన్నమాట. జస్ట్ ఏం లేదు, కింద వచ్చేప్పటికి మనకి ఛాలెంజ్ అన్న ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఎక్కడైతే చూడొచ్చు మీరు వచ్చేప్పటికి టీమ్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ హీరోస్ అన్నమాట, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది మీ హీరోస్ అండ్ రైట్ సైడ్ ఉన్నది వచ్చేప్పటికి ఎనిమి సైడ్ హీరోస్ అన్నమాట. సో నేను ఆల్రెడీ వచ్చేప్పటికి సెట్ చేశాను హీరోస్ వచ్చేప్పటికి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు కొట్టుకుంటారు. సో మీరు గెలిస్తే కనుక మనకు వచ్చేప్పటికి గెలిచిన ప్రతిసారి కూడా రివార్డులు రావడం జరుగుతుంది. సో ఆ రివార్డులు యూజ్ చేసుకుని మీరు వచ్చేప్పటికి మీ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్గ్రేడ్ అయితే చేయొచ్చు. సో నేను తర్వాత అయితే చూపిస్తాను అది. సో చూసుకోవచ్చు, ఇలా మీరు నగ్గిన ప్రతిసారి కూడా ఏంటంటే మనకు వచ్చేప్పటికి కొన్ని రివార్డులు రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని కాయిన్స్ వచ్చాయి అండ్ దాంతోపాటు కొన్ని రివార్డ్స్ వచ్చాయి అండ్ మెయిన్లీ వచ్చేప్పటికి ఇక్కడ వీటీ అని కనపడుతుంది కదా, ఈ టోకెన్స్ అన్నమాట. వీటిని వచ్చేప్పటికి మనం ఈబీసీ టోకెన్ల కింద కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలా కన్వర్ట్ చేయాలో కూడా చెప్తాను. జస్ట్ వచ్చేప్పటికి బయటికి రావాలంటే కింద అయితే ప్రెస్ చేయండి. సో ఇవన్నీ కూడా మనకి బ్యాక్ ప్యాక్లోకి వెళ్ళిపోయి చూసుకోవచ్చు. మీరు బ్యాక్ ప్యాక్ మీద క్లిక్ చేస్తే మనకు వచ్చిన రివార్డ్స్ అన్ని కూడా చూపిస్తాయి. వీటిని యూజ్ చేసుకుని మనం ఏంటంటే మన బ్యాటిల్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్గ్రేడ్ చేయొచ్చు. బట్ మెయిన్లీ మనం ఫ్రీ ఎర్నింగ్ కోసం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సో మీరు వచ్చేప్పటికి దాన్ని ఈబీసీ టోకెన్ కనుక కన్వర్ట్ చేయొచ్చు. సో మినిమం 100 లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. సో జస్ట్ వచ్చేప్పటికి దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు 100 కాయిన్స్ ఉంటే మనకు వచ్చేప్పటికి 10 ఈబీసీ టోకెన్ల కింద ఇది కన్వర్ట్ అవడం జరుగుతుంది. సో ప్రస్తుతం నా వాలెట్లో చూడొచ్చు 284 ఉన్నాయి. సో మనం వచ్చేప్పటికి 2 సార్లు వచ్చేప్పటికి కన్వర్ట్ అయితే చేయొచ్చు. జస్ట్ యూజ్ మీద క్లిక్ చేస్తాను, మనకు వచ్చేప్పటికి ఇమీడియట్ గా 20 ఈబీసీ కాయిన్లు రావడం జరిగింది. సో ఇదే విధంగా మీరు లెవెల్ పెరిగే కొద్ది కూడా ఏంటంటే సో మీకు ప్రతిసారి గేమ్లో రివార్డ్స్ అయితే వస్తాయి. వచ్చిన రివార్డ్స్ని ఈ విధంగా స్వాప్ చేసుకుని మీరు వచ్చేప్పటికి యూఎస్డిటీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు వచ్చేప్పటికి మీకు ఇలా మీ గేమ్లో ఉన్న హీరోస్ని వచ్చేప్పటికి అప్గ్రేడ్ చేసుకోవాలి. సో ఎందుకంటే అప్గ్రేడ్ చేసుకుంటేనే నెక్స్ట్ లెవెల్స్లో వచ్చేప్పటికి మీరు విన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అది ఎలాగో కూడా చెప్తాను. సో దానికోసం వచ్చేప్పటికి మీరు హీరోస్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీ హీరోస్ అన్ని కూడా చూపిస్తుంది. ఇక్కడ లెవెల్ హీరోస్ కూడా చూపిస్తుంది. లెవెల్ హీరోస్ అయితే ఉన్నాయి. సో జస్ట్ వచ్చేప్పటికి దాని మీద క్లిక్ చేసుకుంటే కింద అప్గ్రేడ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మన హీరో యొక్క పవర్ వచ్చేప్పటికి అప్గ్రేడ్ అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీకు వచ్చిన రివార్డ్స్ యూజ్ చేసుకుని మీరు వచ్చేప్పటికి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయితే చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా ఫ్రీగానే కాకుండా మీరు కావాలనుకుంటే కనుక విఐపి హీరోస్ ఉన్నారు కదా, వీళ్ళని బై కూడా అయితే చేసుకోవచ్చు. సో బ్యాటిల్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చేజ్ రిలమ్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ వచ్చేప్పటికి మీకు లెవెల్ హీరోస్ వచ్చేప్పటికి అవైలబుల్గా ఉంటారు. సో ఇప్పుడు 4th లెవెల్ తీసుకున్నాం అనుకోండి, సో దీని కాస్ట్ వచ్చేప్పటికి 30 యూఎస్డిటీ అన్నమాట. అండ్ దీన్ని బై చేసినట్టయితే పర్ అవర్ ప్రాఫిట్ వచ్చేప్పటికి 1.03 ఈబీసీ టోకెన్లు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చేప్పటికి టోటల్ అవుట్పుట్ వచ్చేప్పటికి మీకు 1483 ఈబీసీ టోకెన్లు అయితే వస్తాయన్నమాట. అంటే వాటి వాల్యూ చూసుకున్నట్టయితే $44 అంటే యూఎస్డిటీకి అయితే ఈక్వల్ అన్నమాట. సో ఈ విధంగా కావాలంటే వీటిని మీరు బై కూడా చేసుకోవచ్చు. సో వీటిని బై చేసుకుని మీరు కావాలనుకుంటే కనుక ఎర్నింగ్ కూడా అయితే పెంచుకోవచ్చు. బట్ నేనైతే ఖచ్చితంగా వచ్చేప్పటికి దీన్ని ప్రిఫర్ అయితే చేయను. సో ఫ్రీగా యూజ్ అయితే చేసుకోండి, ఈజీగా వచ్చేప్పటికి ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎర్న్ చేసుకున్న మనీని స్వాప్ చేసుకుని డైరెక్ట్లీ యూఎస్డిటీలో వచ్చేప్పటికి విత్డ్రా అయితే తీసుకోండి. అండ్ దాంతోపాటు కావాలనుకుంటే ఇన్వైట్ ఆప్షన్లోకి వెళ్తే సో ఇక్కడ మీ ఇన్విటేషన్ లింక్ అండ్ రిఫరల్ కోడ్ కూడా ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరినీ రిఫర్ చేసి సో రిఫరల్ కమిషన్ కూడా మీరు పొందొచ్చు. ఇంకా ఎలా ఎర్న్ చేసిన మనీ మీరు విత్డ్రా తీయాలంటే కనుక డైరెక్ట్లీ వచ్చేప్పటికి వాలెట్లోకి అయితే రండి. వాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు విత్డ్రా అన్న ఆప్షన్ అయితే కనపడుతుంది. సో డైరెక్ట్ వచ్చేప్పటికి దాని మీద క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ మిమ్మల్ని ఎంత అమౌంట్ అని అడుగుతుంది. డైరెక్ట్లీ వచ్చేప్పటికి మినిమం వచ్చేప్పటికి 10 యూఎస్డిటీ అయితే ఉండాలి. 10 యూఎస్డిటీ ఎంటర్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేసుకుని మీరు కావాలనుకుంటే కనుక యూఎస్డిటీ టీఆర్సీ 20 అడ్రస్ ఇచ్చుకుని దానికైనా విత్డ్రా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక యూపీఐ ఉంటుంది కదా, సో దానికి కూడా విత్డ్రా అయితే తీసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఈ విధంగా వచ్చేప్పటికి ఓవరాల్గా ఇది వర్క్ అయితే అవుతుంది. సో సింపుల్గా వచ్చేప్పటికి డైలీ కూడా ఇందులో మనం ఫ్రీగా ఛాలెంజెస్ చేసుకుని సో ఫ్రీగా గేమ్ ప్లే చేసుకుంటూ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగొచ్చు. ఫ్రీ టైంలో అందరికీ కూడా ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. ఏదైనా వీడియోస్ కావాలనుకున్నా, టాపిక్స్ కావాలనుకున్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లోనే అయితే అడగొచ్చు. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఖచ్చితంగా వచ్చేప్పటికి మీకోసం ఫర్దర్గా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓవరాల్గా ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు వేస్ట్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.